పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో స్వర్గీయ జయశంకర్ సార్ వర్ధంతి కార్యక్రమం. జగిత్యాలలో స్వర్గీయ జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా జగిత్యాల మరియు పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో శనివారం ఉదయం 11 గంటలకు జగిత్యాల కర్మ్యార్ రోడ్లోని జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించిన పట్టణ అధ్యక్షులు సంకోజి వెంకటరమణ, విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులు. ఈ సందర్భంగా తెలంగాణ ఏర్పాటు కోసం వారు చేసిన త్యాగాలను గుర్తు చేశారు. జయశంకర్ త్యాగానికి గుర్తింపుగా వారిని తెలంగాణ జాతిపితగా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈనాటి కార్యక్రమంలో తొగటి గంగాధర్, మడకాపురం శ్రీనివాస్, శ్రీవెల్లి భూమయ్య, కడగంటి నరహరి, గాజోజి శివకుమార్, కర సంఘం అధ్యక్షులు కుంబోజి నారాయణ, రంగోజి నారాయణ, కొత్తపల్లి శ్రీనివాసు, కొరకంటి రాము, కొమ్మురోజు రాజేందర్, శ్రీమంతుల హనుమాన్లు, నాంపల్లి రామస్వామి, పాలోజీ సత్యం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఏనాడు దిగురు వాళ్ళు కనిపిస్తలేరు. ఈరోజు మన జయశంకర్ సార్ వర్ధంతిని పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం, జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అందరం కలిసి చాలా బ్రహ్మాండమైన రీతిలో జరుపుకోవడానికి సిద్ధమై వచ్చినాం. అందరం మంచిగా ఈరోజు ఒక శుభదినం మాకు, ఎందుకంటే అది వర్ధంతి కావచ్చు కానీ ఆయన గుర్తు చేసుకోవడానికి మాకు ఒక ఇది అవకాశం, మంచి అవకాశం. అంటే తెలంగాణ ఆవిర్భావానికి పాటుపడ్డ మొట్టమొదటి ప్రథమ శ్రేణి విద్యావేత్త కానీ ఈ తెలంగాణ ఆవిర్భావానికి కృషి చేసిన మొట్టమొదటి వ్యక్తి ఎవరని చెప్పుకుంటే మనం జయశంకర్ సార్నే చెప్పుకోవచ్చు. జయశంకర్ సార్ కృషి వల్ల ప్రతి ఉద్యమం వెనక ఆయన ఉండడం వల్లనే ఈరోజు మనం తెలంగాణ యొక్క ఫలితాలని అనుభవిస్తున్నాం. తెలంగాణలో నీరు, నిధులు మరియు ఉద్యోగాలు ఇవన్నీ కూడా ఆయన వల్లనే ఈరోజు సాధ్యం కాగలుగుతున్నాయంటే మనం ఆయనను మరణం చేసుకోకపోతే చాలా ఆయనకి మనం రుణపడి ఉన్నామని పదే పదే చెప్తూ, ఈరోజు తెలంగాణ జాతి పిత 14 సంవత్సరాల క్రితము తన బాల్య జీవితం నుండి చివరి శ్వాస వరకు తెలంగాణ బిడ్డల కోసము, తెలంగాణ యాస, తెలంగాణ భాష, తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాల గురించే ఆరాడిన వ్యక్తి. అటువంటి వ్యక్తి మన నుండి దూరమైన, భౌతికంగా మన నుండి దూరమైన, హృదయపూర్వకంగా అందరు హృదయాల్లో నిల్చున్నారు కాబట్టి అతన్ని జ్ఞాపకం చేసుకొని అతన్ని నివాళులర్పించడం మన బాధ్యతగా
ఈరోజు విశ్వబ్రాహ్మణ జగిత్యాల జిల్లా, జగిత్యాల పట్టణము మరియు వివిధ వర్గాల వాళ్ళందరూ కూడా రావడము, ఈ నివాళి కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ శుభాకాంక్షలు మరియు కృతజ్ఞతలు చేస్తున్నాను. ఈ కార్యక్రమంలో అతన్ని జ్ఞాపకం చేస్తూ అతని యొక్క కోరిక, అతని యొక్క లక్ష్యము మనం నెరవేర్చినప్పుడే నిజమైన అతనికి నివాళులు అర్పించినట్టు. కుల మత భేదాలకు అతీతంగా అందరికీ అన్ని రకాల న్యాయం జరిగే విధంగా తెలంగాణ పౌరులకు మంచి ఉద్యోగాలు, తెలంగాణ రైతులకు మంచి వ్యవసాయము, తెలంగాణ విద్యార్థులకు మంచి చదువు, తెలంగాణ జాతికి పూర్తిగా న్యాయం జరిగే విధంగా మనము రాజకీయంగా ఒత్తిడి తీసుకొచ్చి రాజకీయంగా 10 పనులు చేసి అతని యొక్క ఆశయాలు కొనసాగించే విధంగా ప్రతి ఒక్కరు ఉండాలని అతనికి అప్పుడే నిజమైన నివాళిగా భావిస్తాం. కాబట్టి ఈ నివాళి రోజు మనం కలుసుకోవడం ఎంత ముఖ్యమో అతని యొక్క కోరికలు తీర్చడం కూడా అంతే ముఖ్యం. కనుక అతని ఆశయాలు తప్పకుండా నెరవేర్చేందుకు ప్రతి రాజకీయ నాయకుడు కృషి చేయాలి. వారికి చేదోడుగా వాదోడుగా ఉండాలి. అవసరమైతే వారిని చైతన్యించేందుకు మనం కూడా పోరాటం చేయాలని ప్రతి విశ్వకర్మ తెలంగాణ జాతీయవాదులందరికీ కూడా మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులు మరియు సభ్యులకు అందరికీ కూడా మరొకసారి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ వెళ్తున్నాను. జై హింద్, జై విశ్వకర్మ. జయశంకర్ 14వ వర్ధంతిని ఈరోజు పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున విశ్వకర్మల కుల బాంధవుడైనటువంటి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ యొక్క జరుగుతున్నటువంటి అన్యాయాల కోసం అలుపెరగకుండా పోరాటం చేసి తన జీవితాన్నే తెలంగాణ కోసం త్యాగం చేసిండు. దురదృష్టవశాత్తు వచ్చినటువంటి తెలంగాణను తన కళ్ళతో చూసుకోలేకపోయిండు. అది చాలా బాధాకరంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇవాళ మనం అనుభవిస్తున్నటువంటి ఏదైతే తెలంగాణ ఉందో ఆ తెలంగాణకు రూపకర్త, దిక్సూచి అయినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ను మేమంతా విశ్వకర్మలందరం ఆయనను తెలంగాణ జాతిపితగా గుర్తించాలని చెప్పని ప్రభుత్వం తెలంగాణ జాతిపితగా ప్రకటించాలని చెప్పని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దయచేసి మనం అనుభవిస్తున్న దానికి మనం గుర్తింపు తెచ్చుకోవాలని చెప్పని మన యొక్క తెలంగాణకు జాతిపితగా ప్రొఫెసర్ జయశంకర్ను ప్రభుత్వం ప్రకటించాలని చెప్పని ఈ సందర్భంగా కోరుకుంటూ గత ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా ఈ యొక్క ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి రెన్యువేషన్ చేయాలన్నటువంటి మా యొక్క కోరికను తెలపడం జరిగింది. ఇంతవరకు ప్రభుత్వాలు మారినాయి కానీ వారి నిర్లక్ష్యం మారతలేదు. మా యొక్క ప్రొఫెసర్ జయశంకర్ పట్ల ప్రభుత్వం కావచ్చు, అధికారులు కావచ్చు, నాయకుల యొక్క నిర్లక్ష్యాన్ని ఈ సందర్భంగా ఖండిస్తున్నాం. వెంటనే స్పందించి ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి రెన్యువేషన్ చేయాల్సిందిగా ఈ సందర్భంగా మేము కూడా మా సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. దయచేసి ఈ యొక్క ప్రొఫెసర్ జయశంకర్ను మనం జాతిపితంగా గుర్తించుకుందాం. ప్రొఫెసర్ జయశంకర్ ఈ సందర్భంగా వచ్చినటువంటి మా యొక్క సంఘ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారం చేస్తూ జయశంకర్ అమర్.